అల్లూరు జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి మండలం జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన 5 విద్యార్థులు గల్లంతయ్యారు. ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతంగా రావడంతో విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. 2 అమ్మాయిల ఆచూకీ లభ్యమైంది. వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 1 అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి జీజీహెచ్ కు తరలించారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఆచూకీ తెలియాల్సి ఉంది. విద్యార్థుల ఆచూకీ కోసం మారేడుమిల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు వెళ్లగా వారిలో 10 మంది అమ్మాయిలు, 3 అబ్బాయిలు వచ్చారు. వీరంతా ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. జస్ట్ ఇలా దిగాము, అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. మేము బయటకు వచ్చి మళ్ళీ వచ్చేలోపు ఎక్కువ వర్షం వచ్చి వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారు. 5 వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి ఇప్పుడు వచ్చింది కదా, ఇంకో అమ్మాయి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తనకి మైనర్ ఇంజరీస్ అయ్యాక ప్రైవేట్ హాస్పిటల్ మార్చమన్నారు. ఇంకొక 3 గురించి మాకు తెలియదు. అంటే వాళ్ళ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు దొరికారో లేదా, ఎక్కడున్నారో ఏంటో మాకు తెలియదు. వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు, ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. వాళ్ళు అంతా ఏలూరు మెడికల్ కాలేజ్. ఎవరు రాలేదు మేడం, ప్రస్తుతానికి బాబు ఒక్కటే వచ్చింది. మిగతా వాళ్ళు రావాలి. ఇంకా బాబు కండిషన్ బాగాలేదు. వన్ రేట్ వెంటనే రాలేదు. ఐటీడీ వాళ్ళకి ఫోన్ చేసి ఐటీడీ వెహికల్ పిలిపించి ఆక్సిజన్ పెట్టి దాంట్లో పంపించారు. చూస్తే మొత్తం వాటర్ ఎవరు రాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి మండలం జలతరంగిణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన 5 విద్యార్థులు గల్లంతయ్యారు. ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతంగా రావడంతో విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నారు. 2 అమ్మాయిల ఆచూకీ లభ్యమైంది. వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 1 అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి జీజీహెచ్ కు తరలించారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి ఆచూకీ తెలియాల్సి ఉంది. విద్యార్థుల ఆచూకీ కోసం మారేడుమిల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు వెళ్లగా వారిలో 10 మంది అమ్మాయిలు, 3 అబ్బాయిలు వచ్చారు. వీరంతా ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా రాజమండ్రి ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. అలాగే వాటర్ ఫాల్స్ లో 5 విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ బ్రహ్మణి. కొద్దిసేపటి క్రితమే అంటే ఈ రోజు సాయంత్రం మారేడుమిల్లి జలతరంగిణి ఏదైతే వాటర్ ఫాల్స్ ఉందో అక్కడ విషాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 13 మంది విద్యార్థులు ఏలూరు ఆశ్రమ పాఠశాలలో మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి 13 మంది విద్యార్థులు ఈ మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం తిలకించేందుకు విహారయాత్రకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం అక్కడే ఉన్నటువంటి వాగులో జలపాతాన్ని తిలకించేందుకు వీరంతా కూడా వాగులోకి దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ రోజు భారీ వర్షం కురవడంతో అక్కడ భారీ వర్షం రావడంతో ఒకసారిగా వాగు పొంగి ఎవరైతే ఉన్నారో ఈ 13 మంది విద్యార్థినులు వాగులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో 5 గల్లంతయ్యారు. ముఖ్యంగా ఈ 13 మంది విద్యార్థుల్లో 10 మంది యువతులు, 3 యువకులు ఉన్నారు. ఈ 13 మందిలో 5 గల్లంతయ్యారు, 4 విద్యార్థినులు, అదేవిధంగా 1 విద్యార్థి గల్లంతయ్యాడు. వీరిని స్థానికుల సహాయంతో గల్లంతవుతున్న సమయంలో 2 అయితే స్థానికులు కాపాడగలిగారు. వారిద్దరూ కూడా యువతులే కావడం, వారిలో ఒకరికి పరిస్థితి విషమంగా జరిగింది. వీరందరూ కలిసి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే అందులో ఒక యువత పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను రాజమండ్రి జీజీహెచ్ కి తరలించడం జరిగింది. మరో 2 యువతులు, 1 యువకుడు గల్లంతయ్యారు. ఈ గల్లంతైన యువకుల కోసం అక్కడైతే గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారని చెప్పుకోవచ్చు. మారేడుమిల్లి పోలీసులు అయితే తీవ్రంగా గాలిస్తున్నారు. అదేవిధంగా గజయితగాళ్ల సహాయంతో రాత్రి సమయం కావడంతో కూడా తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సినిమాటోగ్రఫీ, అదేవిధంగా
మంత్రి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన దానికి సంబంధించి రాజమండ్రి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆ ప్రాంతానికి వెళ్తాం, అదేవిధంగా అక్కడ పరిస్థితిని అధికారులు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు వారందరికీ కూడా రక్షించే ప్రయత్నం అయితే చేయమని చెప్పి పోలీసులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని పరిశీలించి వారికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా మిగిలిన విద్యార్థులను కూడా ఏలూరు పంపించే ప్రయత్నం అయితే చేపట్టారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.